ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తేప్పుడు ఇప్పుడే ప్రెస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయాలి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. ఎందుకంటే దెబ్బలు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్సే నాకు ఫోన్ చేశారు. చాలా మంచి మేము చూసామండి బాడీని, ఖచ్చితంగా అది హత్యేనండి. అబద్ధం అట్లేదు, సాక్షిగా అసలు మనసాక్షిగా చెప్తులు అది ఖచ్చితంగా హత్య చూడగానే హత్యం తెలుసు. ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా, ఇక్కడ ఇంతమంది అభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరూ కూడా చెప్పే అంశం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక అంశం అయితే క్లియర్, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము, పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి, పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు, ప్రేరేపించిన వారు ఎవరు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు కేఏ పాల్. అసలు ఏం జరిగిందో తేల్చాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదు, హత్య అంటూ క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మత వివాదాలను చిక్కుకొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ ఉడతూపులకు చెత్తగాలు రాను. మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబర్తా మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. ఆ బైబిల్ అంటే నేర్పించలా, ఆ బైబిల్